హాయ్. ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అంటే తెలియని ప్రభుత్వ ఉద్యోగి ఉండడు, భయపడని టీచరు ఉండడు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన పెను మార్పులు తీసుకొచ్చాడు విద్యాశాఖలో. అంతవరకు కాదనటానికి లేదు. ఎన్నికల తర్వాత గత ప్రభుత్వం పడిపోయింది. ప్రవీణ్ ప్రకాష్ గారిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ లేకుండా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెళ్ళిపోతూ ఒక వీడియో చేసి అందులో టీచర్స్ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ క్షమాపణలు అడిగి ఒక మంచి సూచన చేశారు. అందరూ కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని డిన్నర్ చేయమని, ఆ సమయంలో వాట్సాప్, టీవీ, సెల్ వగైరాలు లేకుండా చూసుకోమని, ఆ విధంగా 100 రోజులు తప్పకుండా కూర్చొని డిన్నర్ చేస్తే అదే అలవాటుగా మారుతుందని, ఆ అలవాటు కుటుంబానికి మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతూ ఆ వీడియోని ముగించారు. నిజం. ఇప్పుడు కొత్త కొత్త మాధ్యమాల్లో ఎవరికి వారే యమునా తీరేలాగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, బంధాలు. ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి చేసిన సూచనతో కొంత మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటే పిల్లల మనోభావాలు పెద్దలు గమనించగలరు, పెద్దల ఆలోచనలు పిల్లలు గమనించగలరు. ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవటానికి చక్కటి అవకాశం కూడా ఉంటుంది. ప్రవీణ్ ప్రకాష్ గారి ఈ సూచనని పాటించటంలో పెద్దగా పోయేదేముంది? మనుషులు కలుస్తారు, మనసులు కలవటం తప్ప. అందుకనే ప్రవీణ్ ప్రకాష్ గారి విలువైన సూచనని అందరూ అవకాశం ఉన్నంత వరకు పాటించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.